నిజంగా మరి ఈ పరిస్థితి చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతం ఒకప్పుడు విశాఖపట్నానికి, అలాంటి పరిస్థితిలో మరి సువార్తరాజు గారు, షారు వారిద్దరూ కలిసి మరి ఈ స్థలానికి వచ్చి ఏ ఒక్కరూ కూడా రక్షణ లేనప్పుడు, యేసు దేవుడని ఎవరికి తెలియనటువంటి ప్రాంతం, తెలియనటువంటి పరిస్థితి, అలాంటప్పుడు వారిరువురు కూడా వచ్చి ఉపవాసములతో ప్రార్థనలతో ఈ పరిచర్య ప్రారంభం చేశారు. నాకు తెలుసు మరి ఆ విధముగా చిన్నగా ప్రారంభమైనటువంటి పరిచర్య దేవుడు వారిని క్రమక్రమముగా ఆశీర్వదించి చక్కని పరిచర్య ఆత్మలు దేవుడు అనుగ్రహించి ఈ దినానికి ఈ విధముగా ఈ ప్రాంతంలో చుట్టూన్న వారందరూ కూడా యేసు గురించి వినాలి, యేసును నమ్మాలి అన్నటువంటి ఆలోచనతో మరి గొప్ప సభలు ఏర్పాటు చేయటం అన్నది ఇది దేవుడు వారికి అనుగ్రహించిన ఒక గొప్ప కృప. దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఇది మనుషులకు అసాధ్యం. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ పరిచర్య ధనములో నుంచి పుట్టింది కాదు. ఈరోజు గొప్ప గొప్ప సభలు, అంగు ఆర్భాటాలతో సభలు జరుగుతూ ఉన్నాయి. లక్షలు ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ పరిచర్య ఆ రకమైనది కాదు. ఇది కేవలం ప్రార్థనలతో, ఉపవాసములతో దేవుడు వారికి అనుగ్రహించిన ఒక చిన్న సంఘము, వారందరూ చేస్తున్నటువంటి సహాయముతో, మరి ముఖ్యముగా దేవుని యొక్క సహాయముతో ఈ పరిచయం జరుగుతుంది. యోబు అంటాడు, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు అది మహగా విస్తరిస్తుందని యోబు చెప్తాడు. అలాగే చిన్నగా ప్రారంభమైనటువంటి పరిచర్య ఈరోజు ఈ విధముగా అనేకులు వందలాదిగా, వేలాదిగా దేవుని వాక్యం వినటానికి దేవుడు కృప చేశాడు అంటే నిజంగా వారి పట్ల ఉన్న దేవుని యొక్క వాక్యం యొక్క నెరవేర్పు అని నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి ముఖ్యముగా వారి స్థలానికి వచ్చి పరిచర్య ప్రారంభం చేశారు. దీని వెనకాల ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఈ పరిచర్య కొరకు ఎంత ఉపవాసం చేశాడో, ఎంత ప్రార్థన చేశాడో. ఆ దైవజనుడు తానున్న పరిస్థితిలో ఆర్థికంగా చాలా ఎదగలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఒక దూర ప్రాంతము నుంచి శరీరములో అనారోగ్యము కలిగిన, బలహీనతలు కలిగిన, ప్రయాణము చేయలేనటువంటి పరిస్థితిలో కూడా ఆటోలో అనకాపల్లి దగ్గర నుంచి ఈ ప్రాంతానికి ఆటోలో ఎప్పటికప్పుడు ఇక్కడ ఏ ప్రార్థన అవసరమైతే, ఇక్కడ దేవుని సేవ జరిగిస్తున్నటువంటి సేవకుల కుటుంబం వారిని ఆదరించడానికి, ఓదార్చడానికి, బలపరచడానికి, వారిని విశ్వాసములు స్థిరపరచడానికి ఆ దైవజనుడు ఇక్కడే ఉండి, వారితో కలిసి ఇక్కడే ఉండి ఆయన పడిన ప్రయాసం చాలా గొప్పది. అది మనుషులు గుర్తించరు, దేవుడు మాత్రమే గుర్తిస్తాడు. అది
హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనుడు అడుగుపెట్టిన ప్రాంతం ఇది. ఈరోజు ఇక్కడ ఇంత విస్తారమైన సేవ జరగడానికి కారణం ఆ దైవజనుడు అడుగుపెట్టి నిస్వార్థముగా తనకు దేవుడు అప్పగించిన ఈ కుటుంబాన్ని ఎలాగైనా స్థిరపరచాలి, ఈ సేవలో నేను కూడా ఒక వంతుగా చేదోడుగా వాదోడుగా ఉండి కొంతైనా దేవుని దగ్గర ప్రతిఫలం పొందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తనకు ఆర్థికంగా పరిస్థితి బాగులేకపోయినా ఈ పరిచర్య వెనకాలండి ఆయన దీనిని స్థిరపరిచి కొనసాగించి ఈరోజు మన మధ్యలో లేరు, ఆయన పరమనకు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడే దైవ ప్రకాష్ గారు, మా అన్నయ్య. నేను కూర్చున్నప్పుడు అదే ఆలోచిస్తున్నాను. ఆయన అడుగుపెట్టినటువంటి ఈ స్థలం ఎంత గొప్పది, ఎంత ఆశీర్వాదకరం, ఎంత దీవెనకరం. ప్రియులారా, అటువంటి దైవజనులు ఈరోజు మనం చూడలేకపోతున్నాం. ఒక సమర్పణ, ఒక తీర్మానం, ఒక తెగింపు, ఒక కష్టపడే మనసు, ప్రయాసపడే మనసు ఈరోజు కనబడటం లేదు. అటువంటి దైవజనుడు తాను చేసినటువంటి ప్రయాసం, ఆయన తన యాత్ర ముగించుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు మనము ఆ ఫలము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సువార్త రాజు గారు కూడా మరి చాలా ప్రయాసపడుతూ, ఆయన చూడటానికి ఇలాంటి మాట్లాడడానికి కొంచెం ఇదిగా ఉండొచ్చు, కానీ అదే వచ్చినప్పుడు ఆలోచిస్తాం దేవుడు ఎంతగా ఆ బిడ్డను వాడుకొని. రెండవదిగా షారోన్ చాలా ప్రార్థన పరురాలు. ఆమె రక్షణ పొందింది మొదలు ఆ పాస్టర్ గారు మరి దైవజనుడి ఇంట్లోనే పరిచర్య చేసి తన వివాహం అయ్యే వరకు, వివాహం అయిన తరువాత కూడా వారిని విడిచిపెట్టకుండా వారిని నమ్మకముగా ఉండి పరిచర్య చేసిన విధానం బట్టి ఈరోజు మరి ఆమెను బట్టి కూడా దేవుడు ఆశీర్వదించి ఈరోజు ఈ పరిచర్య విధంగా జరగటానికి మరి కారణమైంది. కనుక దేవుడు ఇంకను రాబోతున్నటువంటి దినాల్లో దేవుడు అద్భుత రీతిగా ఇంకను ఇంతకన్నా ఘనమైనటువంటి పరిచర్య కూడికలు ఏర్పరిచి దేవుని మహిమార్థమై వారు ముందుకు కొనసాగాలని దైవజనుడిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఒక మాట చదివి నేను ముగిస్తాను. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడింది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన అలా వాని పని కనబడును. ఆ దినము దానిని చేతపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచినలా వాడు జీతము పుచ్చుకొనును. మరి ఈ వాక్య విధానములో ఈరోజు దైవజనులు సువార్త రాజు గారు ఎంతగానో ప్రయాసపడి దేవుడు తనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ముందుకు కొనసాగుతున్నాడు గనక దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా తప్పనిసరిగా దేవుడు వారికి చక్కని బహుమానం ఇచ్చి జీతం ఇచ్చి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నేను మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంది అని చెప్పినట్లుగా ఇప్పుడు చదవబడిన వాక్య భాగములో కూడా దేవుడు తన పనిని బట్టి జీతం ఇస్తాడని చెప్పినట్లుగా ఈ వాక్యం అన్ని కూడా దేవుడు ఆ దైవజనుల పట్ల నెరవేర్చును గాక. దేవుడి పరిచయను దీవించును.
గాక. థ్యాంక్ యూ.